ఇక నిషాన్ ఘాట్ లో నివసిస్తున్న పేదలకు సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి తన సాయశక్తులా కృషి చేస్తానని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. తన క్యాంప్ కార్యాలయంలో కాలనీ వాసులతో కలిసి వచ్చిన సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి విజ్ఞప్తి మేరకు స్పందించారు. పేదలను ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఎయిర్పోర్ట్ లో ఒకవేళ నిషాన్ ఘాట్ భూములు పోయినా వారికి తగిన న్యాయం చేస్తామన్నారు. పేదల పక్షాన నిస్వార్థంగా పోరాడుతున్నాడని ముడుపు ప్రభాకర్ రెడ్డి కంది శ్రీనివాసరెడ్డిని అభినందించారు. నిషాన్ ఘాట్ మీరంతా గరీబోళ్ళు పేదోళ్ళు ఇక్కడ నివాసం ఏర్పరచుకున్నారు. నిషాన్ ఘాట్ లో రోడ్లు కరెంటు సౌకర్యం కల్పించాలని మేము కానీ మీ అందరికీ ఎంతో సహాయం చేస్తున్నటువంటి ప్రభాకర్ రెడ్డి సాబు కానీ బ్రహ్మాండంగా కృషి చేస్తున్నారు. అయితే ఖచ్చితంగా రోడ్లు కరెంట్ సౌకర్యం త్వరలోనే మీకు వస్తుంది. మేము కలెక్టర్ గారితో కూడా మాట్లాడుతూ ఉన్నాం. ఖచ్చితంగా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారితో కూడా మాట్లాడుతున్నాం. సంగతి చేస్తాం. ఇది ఒకటి. రెండోది, ఒకవేళ గనక ఎయిర్పోర్ట్లో గనక నిషాన్ ఘాట్ పోతే గనక ప్రభుత్వం నుంచి మీకు పూర్తి సహాయం ఉంటుంది. మీరేం టెన్షన్ పడకండి. అక్కడనే మీ నివాసం ఉన్నది. అవును, మీ సమస్యలున్నాయి. మీ అందరూ కూడా అధైర్యపడకుండా ఉండండి. తప్పకుండా సౌకర్యాలు కల్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రభాకర్ రెడ్డి గారు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. సిపిఐ ప్రభాకర్ రెడ్డి సాబ్ని దేనికైనా మీ వెంట ఉండి వెంటబడి పని చేపించేటువంటి ఒక మంచి నిస్వార్థపరమైనటువంటి నిజాయితీ గలటువంటి నాయకుడు ప్రభాకర్ రెడ్డి గారు. ఆ సారుకు మీరు ఎప్పుడు కృతజ్ఞత పడి ఉండాలి. ఎప్పుడు కూడా బాగా కష్టజీవి, బాగా హార్డ్ వర్క్ చేస్తారు సారు. ప్రభాకర్ రెడ్డి సార్ని మీరు కంటికి రెప్పలాగా మీరు కాపాడుకోవాలా. నిషాన్ ఘాట్ మీరంతా గరీబోళ్ళు